2 ప్రధానమైన టెక్నిక్‌లు నేను గతంలో చాలా సార్లు చెప్పానండి. సల్వా మైండ్ కంట్రోల్, ఆల్ఫా మైండ్ పవర్ అన్నది. జో సల్వన్ ఆయన ఒక సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్‌ని క్రియేట్ చేసాడండి అది. ఆ టెక్నిక్‌ని బట్టి ఒక పీరియడ్ అంతా చాలామంది పెద్ద పెద్ద జబ్బులు గాని, పెద్ద పెద్ద సమస్యలు గాని చేసుకున్నారనమాట. దాన్ని ఆ తర్వాత నేను జో సిల్వా సంబంధించి 1991లో ఒక సీడీ రిలీజ్ చేశాను. దాని పేరు 'సల్వా మైండ్ కంట్రోల్' అని. తర్వాత ఒక 34 ఏళ్ల క్రితం రిలీజ్ చేసిందది. ఒక 25 ఏళ్ల క్రితం ఇంకోటి రిలీజ్ చేసింది. దాన్ని ఒక 22 ఏళ్ల క్రితం 'ఆల్ఫా మైండ్ పవర్' అని చెప్పి. రెండిట్లకి ప్రధానమైనదేంటంటే సైంటిఫిక్‌గా హిప్నోసిస్ అంటే ఏంటి? కాన్షియస్ మైండ్, సబ్‌కాన్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ 3 పద్ధతులండి. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ అంటే ఒక 2, 300 అడుగుల లోతైన భూమి. కాన్షియస్ మైండ్ అంటే పై నేల. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మనం విత్తనాలు నాటడానికి వీలైన ఒక భూభాగం. పూర్వకాలం తెలియని విషయాన్ని ఎక్స్ అనుకున్నట్టుగానే తెలియని విషయాన్ని ఎక్స్ అనుకునేవారు మ్యాథ్స్‌లో. హిప్నోథెరపీలో, హిప్నోసిస్‌లో సెల్ఫ్ హిప్నోటిక్స్ గాని, హిప్నోటిక్స్ సైన్స్‌లో, సైన్సెస్‌లో తెలియని విషయాన్ని ఏమనుకునేవారు? కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ ఈ పద్ధతిలో వాడేవారు. 40 సంవత్సరాల నుంచి న్యూరాలజీ డెవలప్ అయింది. ఆ పదాల బదులు టెక్నికల్ పదాలు వాడుతున్నారు. టెక్నికల్ పదాలు ఏంటి? బీటా అంటే కాన్షియస్ మైండ్, ఆల్ఫా అండ్ థీటా సబ్‌కాన్షియస్ మైండ్, డెల్టా ఈజ్ నథింగ్ బట్ డీప్ స్లీప్. మర్చిపోకండి. కాన్షియస్ మైండ్ అంటే బీటా, ఆల్ఫా అండ్ థీటా సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా స్టేట్. డెల్టా స్టేట్‌లో 1-3 తరంగాలొస్తాయండి. 1-3 తరంగాలొస్తాయి. బ్రెయిన్ వేవ్స్. మరి 0 తరంగం వస్తే నువ్వు పోయావని అర్థం. నేను గూడా పోయానని అర్థం. అది గాఢమైన నిద్ర. NREM స్లీప్ అంటారు. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. 1-3 తరంగాలు వచ్చే డెల్టా తర్వాత వచ్చేదేంటంటే థీటా. థీటాలో బ్రెయిన్ నుంచి ఎన్ని వస్తాయంటే 4-7 సైకిల్స్ పర్ సెకండ్. 4-7 తరంగాలు వస్తాయి. దీన్ని REM స్లీప్ అంటారు. కలలుగనే నిద్ర. నిద్రలో ఈ స్థితికి వెళ్ళినప్పుడు కలలుగనే నిద్ర అంటాం. అది నిద్ర. మెలకువ ఉన్నప్పుడు ఈ స్థితికి వెళ్ళినప్పుడు డీప్ హిప్నాటిక్ ట్రాన్స్ అంటాం. మెలకువలో ఉంటాం కానీ మనం ప్రయత్నించి ఆ స్థితికి తెచ్చుకునే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అనమాట అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డెల్టా. డెల్టా తర్వాత థీటా. థీటా తర్వాత వచ్చే ఇది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా. ఆల్ఫా. ఆల్ఫాలో 8-13 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటుందన్నమాట. 8-13 సెకండ్ పర్ సెకండ్. ఇది మత్తుగా, మగతగా లైట్ హిప్నాటిక్ ట్రాన్స్. మనసు ప్రశాంతంగా కలలుగనేటప్పుడు, నిద్రపోయే ముందు మత్తుగా ఉన్నప్పుడు, మంచి మ్యూజిక్ ఉన్నప్పుడు, లైట్ హిప్నాసిస్ LHD అంటే లైట్ హిప్నాటిక్ ట్రాన్స్ అని. ఆల్ఫాకి, థీటాకి మధ్యలో ఉంటే MHD అంటే మీడియం హిప్నాటిక్ ట్రాన్స్ అని. థీటాలోకి వెళ్ళిపోతే డీప్ హిప్నాటిక్ ట్రాన్స్ అని. పనిగట్టుకుని ఈ ఫేజ్‌లకి వెళ్తే నీకు నువ్వు ప్రయత్నించలేదండి. నిద్రలో ఆటోమేటిక్‌గా రోజు వస్తాయి ఇవి. నిద్రపోయే ముందు మత్తుగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్ర లేచే ముందు మత్తుగా ఉంటుంది. సో ఈ ఆల్ఫా స్టేట్ మినిమమ్ సరిపోతుందన్నమాట. చిన్న ప్రాబ్లమ్స్‌కి అదిని. సో 8-13 సైకిల్ పర్ సెకండ్. మెలకువ అంటే కాన్షియస్‌నెస్. ఈ స్థితి. చేతన స్థితి అని హిప్నోసిస్‌లో అంటాం. ఆ చేతన స్థితిని అవేకెనింగ్ స్టేట్. కాన్షియస్‌గా ప్రతిదీ పనిగట్టుకుని చేస్తాము. 14-40 సైకిల్స్ పర్ సెకండ్. 14-40 తరంగాలు బ్రెయిన్ నుంచి వేవ్స్ వస్తాయన్నమాట. నేను యావరేజ్ ఆరోగ్యవంతుడికి ఏ పని చేయకుండా కూర్చుంటే 21 సైకిల్స్ పర్ సెకండ్ రావాలి. పని చేస్తున్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయండి. తప్పేం కాదది. పని చేయకుండా కూల్‌గా ఉన్నప్పుడు 21 సైకిల్స్‌కి వచ్చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని అర్థం.
నువ్వు ఏ పని చేయకుండా 26కి వెళ్ళిందనుకోండి, బ్రెయిన్ ఏం చేస్తుందంటే ద బ్రెయిన్ బిహేవ్ లైక్ బీ. నీ మనసు ఎలా పనిచేస్తుంది? తుమ్మిదిలా పనిచేస్తుంది. ఈ తుమ్మిది ఇక్కడ వాలుతుంది. అక్కడి నుంచి ఇంకొక పువ్వు మీదకెళ్తుంది. ఆ పువ్వు నుంచి ఇంకో పువ్వు మీద వెళ్తుంది. ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎక్కడికెళ్ళిపోతుంది. ఎక్కడికెళ్ళిపోతుంది. మన బుర్ర కూడా అంతే. ఫిజిక్స్ చదువుతుంటే కెమిస్ట్రీ చదువుతుంటే అది. ఆఫీస్‌లో ఉన్నంత సేపు పెళ్ళాం గుర్తొస్తదండి. పెళ్ళాం దగ్గర కూర్చున్నప్పుడు బాస్ పెళ్ళాం గుర్తొస్తదండి. సెక్స్ చేయాలనుకున్నప్పుడు సెక్స్ మీద ఆలోచన వదిలేసి ఎక్కడికెక్కడికో పోతది. పుస్తకం చదువుతుంటే పుస్తకం వదిలేసి ఎక్కడికెక్కడికో పోతుందండి. బీటా యాక్టివిటీ గాని పెరిగిపోతే మనసు ఒక చోట కుదురుగుండదు. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే డిస్, డాష్, ఈజ్. ఈజ్ అంటే ఫ్రీనెస్ లేకపోవడం. కంఫర్ట్, డిస్కంఫర్ట్ అంటాం కదా! ఆ డిస్ ఇక్కడ పెట్టండి. డిస్, డాష్, ఈజ్. ల్యాక్ ఆఫ్ ఈజీనెస్. ల్యాక్ ఆఫ్ ఈజీనెస్ అంటే నీ మనసు బాగుండదు, మెమరీ సరిగ్గా ఉండదు, కాన్సంట్రేషన్ సరిగ్గా ఉండదు, కుదురు తక్కువగా ఉంటుంది, ఎటో కోతిలకు అటు ఇటు బుర్ర వెళ్తూనే ఉంటుంది, మెమరీ కాన్సంట్రేషన్ తగ్గుతుంది, కోపం పెరుగుతుంది, నువ్వు సరిగ్గా ఉండవు, కంఫర్ట్గా ఉండవు, మెంటల్లీ కంఫర్ట్గా ఉండవు, ఫిజికల్లీ కంఫర్ట్గా ఉండవు. కాగ్నిటివ్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానం కూడా కంఫర్ట్గా ఉండే ఫస్ట్ ఫేజ్ డిస్, డాష్, ఈజ్. స్ట్రెస్ పెరిగినప్పుడు వచ్చేది అది. కొన్నాళ్ళు అలాగే కంటిన్యూ అయిపోతే ఒక 6 నెలలు దిస్, డాష్, ఈజ్. డాష్‌ని తీసేయండి. దిస్ ఈజ్. జబ్బొస్తదనమాట నీకు. జబ్బొస్తది. మైగ్రేన్ తలనొప్పులు, నోట్లో పుళ్ళు, కడుపులో అల్సర్స్, జుట్టు ఊడిపోవడాలు, బీపీలు, షుగర్లు, సైకలాజికల్, ఫిజికల్, సైకోసోమాటిక్ అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు మీరు అందరిలో 91% ఆ బాధితులే. స్ట్రెస్ మెకానిజం అంటారు. ముందు స్ట్రెస్ ఎంటర్ అవుతుంది. శరీరంలో ఒక్కొక్క భాగం ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చింది. మ్యాన్ 65 మ్యాన్ మంచూరియా, ఆర్ట్ 65 ఆర్ట్ మంచూరియా. శరీరంలో ఏ భాగం స్ట్రెస్‌కి నచ్చితే ఆ భాగాన్ని మంచూరియాలు ఎదుర్కొంటే తండూరి చేసి తినేస్తదనమాట. అవే మీకు ఏర్పడ్డ జబ్బులు. డిస్, డాష్, ఈజు. డాష్ తీస్తే డిసీజ్ అవుతుంది. జబ్బు అవుతుంది. ఈ జబ్బు పెరిగినప్పుడు హాస్పిటల్స్ పొలమంటే వెళ్తాం. ఎక్కడ చూసినా సరే హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ తీసి సి పెట్టండి. డిఈసిఏఎస్ అంటే డిసీజ్ అంటే డెత్ అని అర్థం. స్ట్రెస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. స్ట్రెస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. ఒకప్పుడు అది మెల్లగా మానసిక ఒత్తిడి వస్తుంది. వాడికి అన్ని జబ్బులు క్రియేట్ చేసే క్యాన్సర్, హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఏదో వచ్చి పోతారు. ఇప్పుడు స్ట్రెస్ ఈజ్ ఎ వైలెంట్ కిల్లర్. వైలెంట్ కిల్లర్. స్ట్రెస్ వచ్చిందంటే నైట్‌కి నైట్ జుట్టు ఊడిపోయేవాళ్ళు ఉన్నారు. స్ట్రెస్ వచ్చిందంటే నైట్ జుట్టు తెల్లగా అయిపోయేవాళ్ళు ఉన్నారు. స్ట్రెస్ వచ్చిందంటే నైట్‌కి హార్ట్ అటాక్ వచ్చినోళ్ళు. హార్ట్ అటాక్ కంటే ముందు ఎక్కడి నుంచి వచ్చిందంటే థాట్ అటాక్ అండి అది. హార్ట్ అటాక్ రావడం ముందు థాట్ అటాక్ వచ్చిందండి. అందుకే ఇది కొట్టింది, ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చిందండి. డయాబెటీస్‌లు, బీపీలు, ఓసిటీలు అన్నీ ఇది పెరిగిపోతాయనమాట. ఇప్పుడు బీటా పెరిగిపోయిన దాన్ని నెమ్మదిగా ఆల్ఫా లెవెల్‌కి తీసుకొచ్చినప్పుడు, మెల్లిగా తగ్గించినప్పుడు, తగ్గించినప్పుడు 10 రోజుల్లో నువ్వు ఈజీగా మైండ్‌ని ఫోకస్ చేయడం వస్తుంది. ఇది రెగ్యులర్‌గా చేసిన వాళ్ళు 91, 92 నుంచి నేను 91 నుంచి మొదలుపెట్టాను ఇది చెప్పడం. అప్పుడు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ బతికి ఉన్నారండి. క్యాన్సర్ పేషెంట్లు కానీ, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, లేదా రొమాటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కానీ, థైరాయిడ్ వాళ్ళు కానీ, బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు కానీ, ఇంట్యూషన్స్ అంటారు చూసారా? నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నా వాడు నాకు కాల్ చేశాడంటారు కదా! ఆ ఇంట్యూషన్ డెవలప్ చేసే సందర్భంలో కానీ, ఆరోగ్య నియమాల్లో ఏ ఆరోగ్యం కోసమైనా కావచ్చు, నువ్వు గొప్ప మైండ్ పవరు, గొప్ప డబ్బు సంపాదించడం, గొప్ప శక్తివంతంగా ఉండడం, గొప్ప సుసంపన్నుడిగా ఉండడానికి సరిపడగా ఒక అద్భుతమైన టెక్నిక్ అనమాట ఇదనమాట అది. సో, ఇది ఎలా చేస్తామంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. బేసిక్ మెథడ్ ఏంటంటే 100 నుంచి 0 వరకు ఒక్కొక్క అంకె కౌంట్ చేసుకోండి. 100 మనసులో 100ని మీకు నచ్చిన రంగులో ఊహించుకోండి. నెమ్మదిగా గాలి పీల్చుకోండి. 100ని మీకు నచ్చిన రంగులో ఊహించుకోండి. గాలి పీల్చుకున్న తర్వాత RELAX రిలాక్స్‌ని మీకు నచ్చిన రంగులో ఊహించుకొని అది వచ్చిన తర్వాత నెమ్మదిగా గాలి వదిలేయండి. ఇప్పుడు 99 అనుకోండి. నచ్చిన రంగులో ఊహించుకోండి.
ఊహ వచ్చిన తర్వాత గాలి పీల్చుకోండి, గాలి బిగించండి. RELX రిలాక్స్ అని మళ్ళీ మీకు నచ్చిన రంగులో రిలాక్స్ను ఊహించుకోండి. నెమ్మదిగా గాలి వదిలేయండి. ఇలాగ 0 వరకు రాయండి. ప్రతి 10 కౌంట్స్కి వస్తుంది. 90 దగ్గర, 80 దగ్గర, 70 దగ్గర, 60 దగ్గర, ఎవ్రీ 10 కౌంట్స్కి ఒకసారి ఏం చేస్తారంటే వెన్ ఐ రీచ్ 0, 0కి రీచ్ అయిన వెంటనే నేను అలాగైపోతాను, ఎలాగైపోతాను సజెషన్లు ఇచ్చుకోండి. వెన్ ఐ రీచ్ 0 ఐ విల్ బికమ్ ఎ హీరో. వెన్ ఐ రీచ్ ఐ బికమ్ ఎ హెల్దియెస్ట్ పర్సన్. వెన్ ఐ రీచ్ 0 మై మైగ్రేన్ విల్ బి డిక్రీజ్డ్. ఇట్స్ గాన్. అలాగే 80 దగ్గర, 90 దగ్గర, 70 దగ్గర, 0 దగ్గరికి వద్దాడు అలా అయిపోతారు, అలా అయిపోతారు. 0 దగ్గరికి వచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏమైతేనో ముందే పేపర్ మీద రాసి పెట్టుకోండి. ప్రతి ప్రాబ్లంకి ఆపోజిట్ 5 సార్లు సజెషన్లు ఇచ్చుకోండి, నాకు తగ్గిపోతుందని చెప్పేసి. తర్వాత ఏం చేస్తారంటే 0 నుంచి 5 వరకు అంకెలు లెక్క పెడుతున్నాను. ప్రతి అంకెకి నేను ట్రాన్స్లోంచి బయటకు వస్తున్నాను. 1 కళ్ళు తెరితే ఫ్రీగా ఫ్రెష్గా ఉంటాను. 5 అనేటప్పుడు నేను కళ్ళు తెరుస్తాను. కళ్ళు తెరితే ఫ్రీగా ఫ్రెష్గా ఎనర్జెటిక్ ఉంటాను. ఈరోజు నాకు పునర్జన్మ. టుడే ఈజ్ రీబర్త్ టు మై లైఫ్. 1, 2, 3, 4, 5 ఒకే ప్రతిదానికి అదే కౌంట్లు అనుకుని 5 అనబట్టి కళ్ళు మీద తెచ్చుకొని ఇలా అనుకుని ఒకసారి ఎలా ఒకసారి ఇలాగ అనుకుని లేవండి. ఫస్ట్ డే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం తినక ముందు, తిన్న తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతారు, డెల్టాలోకి వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది ఆల్ఫా వెళ్తే చాలు. కానీ చాలామంది తేటా వరకు వెళ్తారు. తేటా దాటిందంటే శుభ్రంగా నిద్రపోతారని అర్థం. ఫస్ట్ డే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం 45 నిమిషాలు పడుతుందండి ఫస్ట్ డే చేయడానికి. మీరు నిజంగా కరెక్ట్గా చేస్తే కొంతమందికి అరగంటలు అయిపోతుంది. సెకండ్ డే 100 నుంచి 0కి అక్కర్లేదు, 90 నుంచి 0కి రావాలండి. థర్డ్ డే 80 నుంచి 0. అలాగా 10 కౌంట్ అనుకోవచ్చు. 10th డేకి 10 కౌంట్స్ నుంచి 0కి వస్తే చాలు. 10 కౌంట్స్ నుంచి 0కి వస్తే చాలు. ఇంక పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం కంటిన్యూ చేసుకోండి. 6 వారాల తర్వాత నీకు ఎనర్జెటిక్గా ప్రపంచంలో నీ సజెషన్స్ నువ్వేమి ఇచ్చుకుని అవన్నీ వర్క్ చేయడం మొదలుపెడతాయి. 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే నీకు హీలింగ్ పవర్స్ డెవలప్ అవుతాయి. నీకు అద్భుతంగా నువ్వే కాదు వీలైతే ఎదురాలు కూడా నువ్వు కనెక్ట్ కాగలుగుతావు. అంత పవర్ఫుల్ టెక్నిక్ అండి. నాకు నచ్చిన టెక్నిక్. నేను గత 35 ఏళ్ళకి ఈ టెక్నిక్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 90 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను. 91 నుంచి నేను టీచ్ చేస్తున్నాను. ప్రపంచంలో చాలా దేశాల్లో లక్షలాది మంది ఈ టెక్నిక్ ఉన్న నా 2 సీడీలు ఉన్నాయి. 35 ఏళ్ళ క్రితం సీడీ సిల్వర్ మైండ్ కంట్రోల్, 22 ఏళ్ళ క్రితం సీడీ ఆల్ఫా మైండ్ పవర్. 2002, 2000 రఫ్గా ఒక 24 ఇయర్స్. ఈ 2 టెక్నికల్ సీడీలు తోటి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు పద్ధతి. అలా చెప్తున్నాను. HIV వచ్చిన వాళ్ళండి సూసైడ్ చేసి చచ్చిపోయారండి అప్పుడు చాలామంది. కొంతమంది జబ్బు కారణంగా చచ్చిపోయారండి. కొంతమంది వాళ్ళ మందులు వాళ్ళు వాడుకుంటూ ఈ టెక్నిక్ మేము నేర్పామండి. ఈ టెక్నిక్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ 65 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ మధ్య ఉన్నారు. వాళ్ళకి HIV ఉందండి. HIV తోటి కూడా రోగనిరోధక శక్తి పెరిగి ఈ టెక్నిక్ ద్వారా బతికారండి. వాళ్ళ మందులు వాడుకుంటూ ఈ టెక్నిక్ వాడుకున్నారు. ఓన్లీ మందులు వాడుకున్న వాళ్ళు మనశ్శాంతి లేక మధ్యలోనే పోయిన వాళ్ళు ఉన్నారు. మందులతో పాటు ఇది టెక్నిక్ ఉంటే ఎక్కడ మనశ్శాంతి బాగాలేదు. వాళ్ళకి HIV వేసిన వాళ్ళు కూడా మర్చిపోయారు. ART మందులు కంటిన్యూ చేస్తున్నారు. ఈ టెక్నిక్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు అసలు HIV వచ్చిందని నేనే గుర్తుపెట్టలేనండి. 91, 92, 93 వచ్చినాడు. అంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంత మెమరీ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్ రేపా మాపు పోతారు అనుకున్న క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ కాలం బతికించవచ్చండి. లవ్ మెడిసిన్ అండ్ మెరికల్స్ బుక్ చదవండి. పీస్, లవ్ అండ్ హీలింగ్ అనే పుస్తకం. ఈ 2 పుస్తకాల్లో కూడా మీకు ఈ విజువల్ ఇమేజరీ, గైడెడ్ ఇమేజరీ పద్ధతుల గురించి, థెరపీ గురించి ఉంటుంది. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నేను ఈ CD థెరపీలో మీకు చెప్పడం జరిగిందండి. అది సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే ఒక పద్ధతి కాదు. నాకు ఈ సీడీలు కావాలంటే ట్రాక్ మ్యాన్లో ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా గురించి టెక్నికల్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుందండి. ఈ బాడీ రిథము, హార్ట్ రిథము, సౌండ్, వేవ్స్ లెంగ్త్ వీటిలన్నీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకు ఇది ఎంత పవర్ఫుల్ ఉంటుందండి. ట్రాక్ 2 నేను హిప్నోసిస్లో పంపుతుంటాను. సిల్వర్ మైండ్ గల గైడెడ్ ఇమేజరీ, విజువల్ ఇమేజరీ ద్వారా నేను సజెషన్స్ ఇస్తాను. సిల్వర్ మైండ్ కంట్రోల్ 91, 92 CD. ఆల్ఫా మైండ్ పవర్ అనేది 2002 ఆ కాలంలో CD అండి. 2 CDలు మీ దగ్గర ఉండడం మంచిది. అట్లీస్ట్ ఒకటి ఉంటే మరీ మంచిది. మీకు సూపర్గా ఇదే కొంతకాలం నా CDతో నేర్చుకుని ఆ తర్వాత జీవితాంతం నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను. అది మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందండి. యాంటీ ఏజింగ్ కెమికల్స్ ఉత్పత్తి అవుతుందండి. మీ వయసు కంటే 20 ఏళ్ళు తక్కువ
కనిపిస్తారు. మీరు త్వరగా వయసు మీదకి రాదండి. యంగ్‌నెస్ అలాగా కంటిన్యూ అవుతుందండి. మీ బుగ్గల్లో గ్లో అలాగ ఉంటుందనమాట. ఎంత వయసు వచ్చినట్టే సరే కనపడకుండా ఉంటారు. మీరు వాడుతున్న మందులు బాగా పనిచేస్తాయి. మందులు వాడక్కర్లేకుండా చాలా ప్రాబ్లమ్స్ మైగ్రేన్ చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గించుకోవచ్చు. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండడంతో పాటు ఎక్కువ సక్సెస్, ఎక్కువ మైండ్ పవర్ వస్తుందనమాట. సో, కింద నేను డిస్క్రిప్షన్ లింకులు పెట్టాను. ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్‌ని ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్‌లో ఉంటాయి. ఆఫ్టర్ ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ సరుకేంటో మీకు తెలుస్తది. నాలెడ్జ్ అంటే ఏంటో ట్రెజర్ ఏంటో తెలుస్తది. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ హబ్ అండి. యాప్ అది. ఇప్పటికే 101 102 ఉన్నాయి. ఒక 15, 20 ఫ్రీ ఉంటాయి దాంట్లో. ఇంకా ఫ్యూచర్‌లో ఫ్రీ వస్తుంటాయి. అండ్ ఆల్సో ప్రపంచంలోని విజ్ఞానం అంతా కూడా ఈ ఈ ఈ ఈ యాప్‌లో, హబ్‌లో దొరుకుతుందండి. ఇది నచ్చితే లైక్ చేయండి. బావుందని కామెంట్ బాక్స్‌లో పెట్టండి. సోషల్ మీడియాలో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, బ్రెయిన్ పవర్ తోటి హీలింగ్ కెపాసిటీ పెంచుకుని గొప్పోళ్ళవ్వాలని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్. నమస్తే.